నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. ప్రజల భద్రతే ధ్యేయంగా, నేరాల నియంత్రణే లక్ష్యంగా క్రమశిక్షణకు మారుపేరుగా విధులు నిర్వహిస్తూ ఉంటారు పోలీసులు. రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ నుంచి మహిళల భద్రత వరకు పలు రంగాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్న బాపట్ల టౌన్ సిఐ సేవలపై మా ప్రత్యేక కథనం. क्या ये क्या ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతమైన రాజుపాలెం అనే చిన్న గ్రామంలో జన్మించిన రాజుపాలెం రాంబాబు చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకోవడం, నిజాయితీ, క్రమశిక్షణతో జీవించటం వంటి విలువలను తన తల్లిదండ్రుల వద్ద నుంచి అలవర్చుకున్నారు. ఆ విలువలే ఆయనను సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ వైపు నడిపించాయి. (2002) బ్యాచ్లో పోలీస్ శిక్షణ పూర్తి చేసిన ఆయన ప్రకాశం జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్గా తన సేవలను ప్రారంభించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానం పొందారు. ప్రజలకు స్నేహపూర్వకంగా, నేరస్తులపై కఠినంగా వ్యవహరించడం ఆయన ప్రత్యేకత. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజల సమస్యల పరిష్కారంలో అంకిత భావంతో పనిచేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. తన నిజాయితీ, సేవాభావం, విధి నిర్వహణతో ఒక ఆదర్శ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. బాపట్ల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ బాపట్ల టౌన్ సిఐ రాజుపాలెం రాంబాబు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. ఎక్కడా కూడా తాగుబోతులు తాగి సంచరిస్తూ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. కొన్ని అబాండెడ్ ప్లేసెస్లో సర్ప్రైజ్గా చెక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ తెలియజెప్పేది, ఎవరైనా కానీ 10 దాటిన తర్వాత రాత్రుల్లో బాపట్ల టౌన్లో తిరగాలి అని అంటే ఖచ్చితమైనటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉండాలి. మెడికల్ ఎయిడ్ కానీ, ఏదైనా జర్నీస్ కానీ, ఇంకా మూవీ నుండి వచ్చేటువంటి పర్సన్స్ కానీ, ఇలా సంబంధిత ఆధారాలతో సహా మాకు చూపించాలి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలోని రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచుతూ వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం, నేరాలకు దూరంగా ఉండేలా హెచ్చరించడం ద్వారా బాపట్లలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన సిఐ రాంబాబు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శిరో రక్షే ప్రాణరక్ష అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. రాత్రి వేళల్లో విస్తృత వాహన తనిఖీలు, పల్లె నిద్ర కార్యక్రమాలు, ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే స్పందిస్తున్నారు. ఊరికి బయట ఉంది కాబట్టి కాలనీలో ఏదన్నా అలాంటివి ఉంటే మాకు చెప్పాలా. కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చెప్పకపోయినా ఇట్లాంటి సందర్భంగా వచ్చినప్పుడు ఏదైనా ఉంటే ఇదిగోండి సార్ అని కనీసం 10 మందిలో చెప్పకపోయినా పక్కనైనా చెప్పాలి. దాని మీద ఫోకస్ పెట్టండి సార్ అని. మీ నుంచి వస్తేనే కదా ఇన్ఫర్మేషన్ పోలీసులకి. టైం దొరికినప్పుడల్లా రాత్రులు కూడా పంపిస్తున్నాం ఇటువైపు కూడా. మహిళల భద్రత, యువతలో చట్టాలపై అవగాహన, మాదక ద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై కూడా
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల సహకారంతో నేరరహిత సురక్షితమైన బాపట్లను నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిఐ రాజుపాలెం రాంబాబు సేవలను ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. చూసారుగా, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పోలీస్ స్టోరీ. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Keep watching Kancharla TV.